అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నా ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకున్నానండి. ఈరోజు గురువారం అండి. వాతావరణం హాయిగానే ఉన్నది. ఉదయం పూట చల్లగానే ఉంటుంది, ఆహ్లాదకరంగా. తర్వాత కానీ సూర్యభగవానుడు వచ్చేసి ఆయన యొక్క ప్రతాపాన్ని విజృంభిస్తున్నాడనమాట. ఈ 3 రోజులు మాత్రం ఎండలు విపరీతంగా ఉంటాయండి. చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం మహాభాగ్యం కదా. మనం రోజు చేసుకునే పనులేనండి. సంతోషంతో, ఆనందంతో చకచకా పనులు చేసుకొని హాయిగా ఉండటమేనండి. ఎండలకైనా సరే మనం తినే పదార్థాలు తింటూ శక్తి తెచ్చుకొని ఓర్పుతోటి, నేర్పుతోటి చకచకా పనులు చేసుకొని ఉండటమేనండి. మన ఆడవాళ్ళం అంతా కూడాను తప్పవు కదండి. అవి రొటీన్ లైఫే, రొటీన్ జీవితమే కదా, డైలీ దినచర్య అనమాట. ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని పూజా కార్యక్రమం కూడా చేసుకుంటాం కదా. భగవంతుడికి పాలే ప్రసాదంగా పెట్టుకున్నానండి. ధూపంతో ఈ విధంగా పూలతోటి అలంకరించుకుని దీపారాధన చేసుకున్నానండి. మనం రోజు నిత్యం చేసుకునే పనులేనండి. ఎక్కడో ఉండదండి, సంతోషం మనలోనే ఉంటుంది. మనం తెచ్చి పెట్టుకుంటేనే ఆనందంగా, సంతోషంగా ఉంటాం. ఆ పని చేసుకుందాం, ఈ పని చేసుకుందాం, అలా ఉందాం, ఇలా ఉందాం అని చెప్పేసి మన మనసుని మనం మోటివ్ చేసుకుంటూ రోజుని చక్కగా మనం సంతోషంగా గడుపుకోవటమేనండి. పిల్లలతోటి, భర్తతోటి మనం చక్కగా ఉండటమేనండి. జీవితం అంతేనండి. ఎప్పుడు వస్తూనే ఉంటాయండి సముద్రం మీద అలల్లాగా. ఆటుపోట్లు అనేవి, సుఖదుఖాలు అనేవి, కష్ట సుఖాలు అనేవి వస్తూ పోతూ ఉంటాయండి. వాటన్నిటిని ఎదుర్కొని చక్కగా మనం, సమస్య లేనిదే పరిష్కారం లేదు, పరిష్కారం లేనిదే సమస్య లేదండి. వాటన్నిటిని చక్కగా ఎదుర్కొని జీవితాన్ని గడపటమేనండి. హాయ్ అండి. ఈరోజు మ్యాగీ తయారు చేస్తున్నాను. మళ్ళీ హిప్పీ మ్యాగీ ప్యాకెట్ తెచ్చుకున్నాం కదా మా వారికి, నాకు కూడా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి మ్యాగీనండి. పక్కనే బంగాళదుంపలను రైస్ పెట్టేసేసానండి. ఇక అది ఉడుకుతుంది. వేడి వేడి అన్నం ఈ ఎండలకు తినలేమండి. చల్లబడినా పర్లేదండి, గ్యాస్ పై దగ్గరకు మాత్రం రాలేమండి. ఎండలు విపరీతంగా మండిపోతుంది. ఇంకా 3 days వరకు ఉంటాయంట, భరించాలి. ఇవ్వండి, వాటర్ నేను పెట్టేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసేసుకొని, కొంచెం ఆయిల్ వేసేసుకొని పెట్టుకున్నానండి. ఇవి మనం వేసుకోవటమేనండి. రెడీమేడేనమాట అంతా కూడాను. ఇదిగోండి, కొంచెం క్యారెట్ హల్వా తయారు చేసుకుందామండి. క్యారెట్ లడ్డు హల్వాను తయారు చేసుకుందాం. ఏదైతే స్వీట్ అనమాట. ఇదిగోండి, బెల్లంతోనే తయారు చేసుకుందాం. కొంచెం బాదం పప్పు, జీడిపప్పు కొంచెం సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం యాలకులండి, యాలకులు పెట్టేసుకున్నాను. ఇదిగోండి, నీళ్లు తెల్లుతున్నాయి. అలా తెల్లేటప్పుడు ఇక మనం మ్యాగీ వేసుకోవటం అనమాట. ఇప్పి మ్యాగీ మా వారికి నాకే కదండి 2 చుట్లు సరిపోతుంది. తర్వాత ఈ పొడుం కూడా, ఇది కూడా వేసేసుకున్నాం. మసాలా అంతా ఇందులోనే, క్యారెట్ అంతా ఉంటుందటండి. అలా వేసేసుకున్నాం. ఓకేనా. ఇలా తిప్పుతూ ఉంటే దగ్గర పడుతుంది అనమాట, దగ్గరకు వచ్చేస్తుంది. పిల్లలు కూడా ఈజీగా తయారు చేసుకుంటారండి. ప్యాకెట్లు తెచ్చేసుకొని చాలా ఈజీగా చిటికలో తయారు చేసుకుంటారు. తక్కువ తెచ్చుకుంటారు, చిటికలో తయారు చేసుకుంటారు అనమాట. మా చిన్న పాపకి, గాయత్రికి బాగా ఇష్టం అండి. తను బాగా చేసి పెట్టేది. మమ్మల్ని పొయ్యి దగ్గరికి రానిచ్చేది కాదు. చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోలో. చక్కగా తయారు చేసి పెట్టేది. తనకి ఎంతో ప్రాణం ఇది. ఇలా దగ్గర పడిన దాకా మనం కొంచెం ఉడకబెట్టేసుకుంటే మ్యాగీ, హిప్పీ నూడిల్స్ మ్యాగీ తయారైపోతుంది. ఫస్ట్ వచ్చేసరికి
మ్యాగీ మ్యాగీ అనమాట. చూసారా, అదిగోండి టైం చూసారా, 8 కల్లా మా బ్రేక్ఫాస్ట్ 8 కల్లా అయిపోతుంది. అంతా అయిపోయింది. రైస్ కుక్కర్ కూడా కింద పెట్టేశానండి. ఇంకా ఫ్రై చేసుకోవటమేను, బంగాళదుంప ఫ్రై చేసుకోవటమేను. అయిపోయింది, ఫినిష్ పని అంతా కూడా ఓవర్. ఇలా పెందరాడు చేసుకుంటే ఆరోగ్యంగా ఇమ్యూనిటీ ఉంటుందండి. ఎండకుండలేమండి గ్యాస్ పొయ్యి దగ్గర. ఓపిక తెచ్చుకోవాలి కదా, ఓర్పుతో తెచ్చుకోవాలి కదా, ఓర్పుతోటి ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి బిడ్డలకి భర్తకి కదా. అందుకని పెందలాడు లేచి పెందలాడు తయారు చేసుకున్నాం అనుకోండి, వంట కార్యక్రమం అంతా కూడా 8 కల్లా కడుపులో పడింది అనుకోండి, కొంచెం మనకు శక్తి పెరుగుతుంది. ఇది మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇదిగోండి బంగాళదుంప వేపుడు ఫ్రై తయారైంది. ఎగ్స్ బాయిల్ చేసుకున్నాము. ఈరోజు మా లంచ్లోకి బంగాళదుంప ఫ్రై. ఇది రసం కూడా తయారు చేస్తానండి. వెంటనే అయిపోతుందిగా ప్రాసెస్ కూడా తయారు చేసేసుకుంటాను. కాంబినేషన్ బాగుంటుంది, బంగాళదుంప ఫ్రై అలాగే రసం, ఎగ్స్ బాయిల్. ఈరోజు ఈ క్యారెట్ తోటి మనం హల్వాను లేదా క్యారెట్ లడ్డు తయారు చేసుకుందాం బెల్లంతో. ఓకేనా, స్వీట్ తయారు చేసుకుందాం. ఓకేనా, క్యారెట్ హల్వా తయారు చేసుకుందాము. ఇదిగోండి దీంట్లో తయారు చేసుకుందాం. ముందు గ్యాస్ వెలిగించుకుందామండి. టిఫిన్ చేసాము, వెంటనే ఈ కార్యక్రమం కూడా తయారైపోతే గ్యాస్ పై దగ్గరకు వచ్చే పని ఉండదండి. ఇదిగోండి నెయ్యి వేసుకుందాము. ఇదిగోండి కొంచెం జీడిపప్పు, బాదం పప్పు అవన్నీ కదా కొంచెం వేయించుకుందాము. ఇదిగోండి ఏగిపోయాయి చక్కగా, తీసి దీంట్లో వేసుకుంటాం. క్యారెట్ వేసుకుందాము. ఇది వచ్చేసి చక్కగా నేతిలో వేయించుకోండి, వేయించుకుంటే బాగుంటుంది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం వేయించుకున్నాము. వేయించుకుంటే బాగుంటుంది, నేతిలో వేయించుకుంటేనే బాగుంటుంది. కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం వేయించుకుంటే క్యారెట్లో ఉండ నీరంతా పోతుందండి. కొంచెం పచ్చివాసన పోతే బాగుంటుంది అన్నమాట. ఇంకా తీసేసుకున్నాము. తీసి ఈ బౌల్లో పెట్టేసుకున్నామండి. ఇదిగోండి బెల్లం మాత్రం వేసుకుంటున్నాను. తురుముకున్నానండి బెల్లాన్ని. కొంచెం వాటర్ వేసుకుందాము. ఇది అనేది గట్టి పాకం రానిద్దాము. మనకి కొంచెం గట్టి పాకం రానిచ్చుకుంటే క్యారెట్ హల్వా బాగుంటుంది. బెల్లం కరిగి కొంచెం జిగురుగా గట్టి పాకంగా రావాలి. కొంచెం యాలకుల పొడి కూడా వేసుకున్నామండి ఇందులో. మంచి స్మెల్ సువాసన వస్తూ ఉంటుంది. ఇదిగోండి జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకున్నాము. ఇదిగోండి కొద్దిగా కలర్ ఆప్షన్ అండి, కొంచెం వేస్తున్నాను. కొంచెం ఇదిగోండి కొంచెం అట్లాగా కొంచెం అలా వచ్చినప్పుడు ఇక్కడ వేసేసుకోండి.
క్యారెట్ తురుము నేతిలో వేయించాం కదా ఆల్రెడీ. గ్యాస్ ఫ్లేమ్ తగ్గించుకోండి, సిమ్లో పెట్టేసుకొని చిన్నగా ఇలా తిప్పేస్తాం. ఇది దగ్గర పడేదాకా కొంచెం ఉంచుకోండి. మనం పాలు అయ్యేం అవసరం లేదండి. ఇది దగ్గర పడేదాకా కొంచెం పాకం అనేది కొంచెం దగ్గర పడేదాకా ఉంచుకుంటే దాంట్లో మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడే క్యారెట్ వేసేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది. ఇదిగోండి, క్యారెట్ వేసిన తర్వాత ఇంకా క్యారెట్లో నీరు ఉంటుందండి. ఆ బెల్లం తగలగానే, పంచదార లాంటిదే కదా బెల్లం కూడా, ఇక తగలగానే వెంటనే నీరు ఊరుతుందన్నమాట. క్యారెట్లో నీరు బయటకు వచ్చేస్తుంది. ఇక ఇదంతా దగ్గర పడేదాకా కొంచెం 10 మినిట్స్ దాదాపు పడుతుందండి. దగ్గర పడితే పాకం అనేది గట్టిగా అవుతుంది అన్నమాట. అప్పుడు చేస్తుంది. ఇదిగోండి, చక్కగా నీరంతా పోయింది. దాదాపు నాకు 15 మినిట్స్ పట్టిందండి, పావుగంట పట్టింది. చక్కగా ఇదంతా నీరంతా పోయినప్పుడు ఇక తీసేసుకోండి. గ్యాస్ కట్టేసేసుకుందాం. క్యారెట్ హల్వా బెల్లంతో మనం హెల్దీ రెసిపీ చేస్తాం కదా, హెల్దీగా ఉంటాం కదా, అందుకోసమని అందము ఆనందం ఆరోగ్యం కదండి మన కాన్సెప్ట్. కాబట్టి మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటాం, ఆరోగ్యమైన ఫుడ్డే తీసుకుంటాం. క్యారెట్ బెల్లంతో డ్రై ఫ్రూట్స్ తోటి ఆరోగ్యకరమైన రెసిపీ అన్నమాట. అది క్యారెట్ హల్వా. గిన్నెలో సర్వ్ చేసి తినేటప్పుడు చూపిస్తాం. ఓకే అండి, క్యారెట్ హల్వా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. హెల్దీ ఫుడ్ క్యారెట్ తోటి బెల్లంతో నెయ్యితోటి చక్కగా తయారు చేశాను. పాలతో కూడా తయారు చేసుకోవచ్చండి, పాలు కూడా పోసుకోవచ్చు. ఇదొక వెరైటీ, పాలు లేకుండా ఇదొక వెరైటీగానమాట. డ్రై ఫ్రూట్స్ తోటి చక్కగా, స్వీట్ అంటే స్వీట్ ప్రియులు కదా. బ్రహ్మాండం అండి, ఆరోగ్యకరమైన ఫుడ్. క్యారెట్ ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా తురుముకొని, మిక్సీ పట్టకుండా తురుముకుంటే అదో టేస్ట్ అండి. బాగుంది. డ్రై ఫ్రూట్స్, నెయ్యి, బెల్లం. అవును, స్మెల్ తోటి యాలకులు. అవును, ఇల్లంతా కూడా మంచి సువాసన వచ్చింది. నేతి యంత్రం కదండి, బాగుంది. అవును, బాగా టేస్టీ. అవును. క్యారెట్ హల్వా వీటినే ఇంకా కొంచెం ముదిరితే లడ్డుగా చుట్టుకోవచ్చండి. కొబ్బరి లడ్డు లాగా క్యారెట్ లడ్డుగా చుట్టుకోవచ్చు అనమాట. బాగుంటుంది. బౌల్ వేసుకుని తినొచ్చండి, చేతితో పట్టుకొని తినవచ్చు. అవును, అంతే తేడా, కొంచెం ముదురు పాకం. అవును, ఎంజాయ్ చేయండి. సాటిస్ఫై అయినా బాగుందా? బాగుందండి. ఓకే, వెంటనే టకటకమని మనం పనులు చేసుకుంటుంటే ఇలా టయాన్ని తినొచ్చండి. ఓకే, ఎంజాయ్ చేయండి. ఇదిగోండి క్యారెట్ హల్వా. కొంచెం కలర్ ఆప్షన్ అండి. నెయ్యితోటి చక్కగా, బెల్లంతో, క్యారెట్ తోటి, డ్రై ఫ్రూట్స్ తోటి చక్కగా పెద్దల దగ్గర పెట్టుకున్నాను. సూపర్, బాగుందండి. క్యారెట్ ఇంట్లో ఉన్నప్పుడు యాలకులు కూడా పంట కింద పడితే మంచిగా ఉంది. మంచి ఫ్లేవర్ తోటి, బెల్లంతో కదా, మంచి టేస్ట్గా ఉంది. హెల్దీ ఫుడ్. మనం అందం గురించి, ఆనందం గురించి, ఆరోగ్యం గురించి కదా మన కాన్సెప్టే. బాగుంది. ఆరోగ్యకరమైన హెల్తీ ఫుడ్డే మనం తీసుకుంటాం కదా. జ్యూసీగా క్యారెట్ జ్యూస్ బాగుంది హల్వా. మీరు కూడా ఎలా తయారు చేసుకొని తినండి, సరేనా? వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి. సత్యం, పవిత్రత, నిస్వార్థం, భోంతరాల్లోని ఏ శక్తి ఈ సుగుణాలతో జాజ్యాల్యమానంగా ప్రకాశించే వారి నీడనైనా తాకలేదు. విశ్వమంతా ఒక్కటై ఎదిరించిన వారు ప్రతిఘటించగలరు.
చూసారు ఎంత చక్కగా వివరించారో. సత్యం అనేది, పవిత్రత అనేది నిస్వార్థం, స్వార్థం లేకుండా ఉండటం అన్నమాట. సత్యం అనేది తెలుసు కదండి, మనం సత్యంగా నిజం చెప్పటం, సత్యంగా బ్రతకటం అన్నమాట. పవిత్రత, మన మనస్సు అనేది పవిత్రంగా ఉండటం, మనం అనేది పవిత్రంగా ఉండటం, నిస్వార్థం, స్వార్థం లేకుండా ఉండటం అన్నమాట. ఎవరేదైతే ఏమైంది, మనం బాగుంటే చాలు అనే స్వార్థం లేకుండా నిస్వార్థం. అలాగే భూంతరాల్లోని ఈ యొక్క ఎన్ని లోకాలు ఉన్నాయో ఈ లోకాలలోని ఏ శక్తి కూడా ఈ సుగుణాలతో జాజ్యల్యమానంగా ప్రకాశించే వారి నీడనైనా తాకలేదు. ఇలాంటి మంచి లక్షణాలు, సుగుణాలంటే మంచి లక్షణాలండి, అలాంటి గుణాలు కలిగిన వాళ్ళతోటి జాజ్యల్యమానంగా దివ్యంగా ప్రకాశించటం అన్నమాట, దేదీప్యమానంగా ప్రకాశించటం అన్నమాట. వారి నీడనైనా తాకలేదు. చూసారా, అలా సత్యం అనేది, పవిత్ర అనేది నిస్వార్థంగా ఉన్న వాళ్ళకి ఇలా నీడనైనా తాకలేదు. విశ్వమంతా ఒక్కటే ఎదిరించినా కూడా, ఈ భువన భాండారాలన్నీ కూడా ఏకమయ్యి ఒక్కటే ఎదిరించినా కూడా వారు ప్రతిఘటించగలరు, వారు తప్పకుండా ఎదిరించగలరు. ఎందుకంటే వాళ్ళలో సత్యం, పవిత్రత, నిస్వార్థం ఉన్నాయి కాబట్టి విశ్వమంతా లోకం, ఈ భువన భాండాగారాలన్నీ కూడా ఎదిరించినా కూడా వారు ప్రతిఘటించగలరు, ఎదుర్కొనగలరు అని చక్కగా వివరించారు వివేకానందుల వారు. ఇదేనండి వివేకానందుల వారి సూక్తి. మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. నిన్నటి రోజున చర్మ వ్యాధుల గురించి గజ్జి, తామర మొదలైనవి కడుపులోనికి మనం చెప్పుకున్నాం కదండి. అలాగే ఈరోజు పైపూతకండి, చర్మవ్యాధులు గజ్జి, తామర మొదలైన వాటికి, శరీరానికి ఎండాకాలంలో, వేసవి కాలంలో విపరీతంగా ఎక్కువ మంది బాధపరుస్తూ ఉంటారండి. అలాగే పైపూతకండి ఈరోజు 1/2 కిలో వేపాకులను 1/4 కిలో కొబ్బరి నూనెలో వేయించాలండి. ఆకులు బాగా వేగిన తర్వాత 2 స్పూన్లు పసుపు కలిపి మళ్ళీ కొద్దిగా వేయించాలి. తరువాత ఆకులను వేరు చేసి నూనెలో 10 గ్రాముల కర్పూరం కలిపి చర్మానికి పైపూత మందుగా వాడాలండి. ఇలా గనక వాడితే గజ్జి, తామర మొదలైనవన్నీ కూడా మటుమాయం అయిపోతాయండి, హాయిగా ఉంటారనమాట. ఇదేనండి ఆరోగ్య సూత్రం. ఇదేనండి ఈరోజుటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరవకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.